1972వ సంవత్సరంలోనో ఎప్పుడో హఠయోగి అనే ఒక ఆయన బాంబేలో ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. మీరు చూడండి చరిత్ర చెప్తున్నాను నేను. బాంబేలో ఒక అనౌన్స్‌మెంట్ ఏం చేశాడనంటే, యేసు ప్రభువు ఒకానొకప్పుడు నీటి మీద నడిచాడు అది గొప్ప కాదు. నేను పలానా రోజున నడుస్తున్నాను రండి అని చెప్పి ఇండియా అంతా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత హఠయోగి అనే ఆయన సరిగ్గా బాంబే హార్బర్‌కి వచ్చాడాయన. ఆయన బాగా అతీత శక్తులున్న యోగి అని చెప్పి పెద్ద ఫేమస్ అప్పట్లో. తీసుకొచ్చి బాంబే హార్బర్ తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభువు నడవటం కాదు, ఇప్పుడు నేను నడుస్తున్నాను చూడండి అంటే, అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు మరీ ఒడ్డునైతే ఏం పోవడదు కొంచెం లోపలికి తీసుకెళ్దాం అని చెప్పి పడవలోకి ఎక్కించుకుని లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన పాంకోడి దోలు తీసాడు, ఏయో మంత్రాలు చదివాడు. ఆ పడవలో నుంచి కిందకి దింపడంతో కింద మునిగిపోవటం మొదలెట్టాడు. పట్టుకోండి ఏం పట్టుకోండి సార్ నడవండి, ఏంటి నడవటం మునిగిపోతుంటే మొత్తం మీద లేవనెత్తాడు. అదేంటి సార్ అంటే, నాది సాధ్యం కాదు తీసుకుపోండి అన్నమాట. హఠయోగి గారిని నడిచేటప్పుడు సర్వ ఇండియాలో పేపర్లన్నీ కూడా ఏం రాసి తెలుసా, యేసు ప్రభువు ఒకానొకప్పుడు నీటి మీద నడిచాడు, పలానా డేట్‌న హఠయోగి నీటి మీద నడవబోతున్నాడని రాసిన పేపర్‌లో ఆ నడిచిన రోజు ఏం రాసి తెలుసా, యేసు ప్రభువు నీటి మీద నడిస్తే అభియోగి నీటిలోనికి నడిచాడు. జీసస్ వాక్డ్ ఆన్ ది వాటర్ బట్ హఠయోగి వాక్డ్ ఇంటు ద వాటర్. బావో యేసయ్య సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది, నీకెక్కడ ఉంది? నిన్న మొన్నటి దాకా విపరీతమైన చలేసింది, ఇప్పుడు ఒక్క పెడుతుంది. కారణం ఏంటంటే కొంచెం తుఫాను అనౌన్స్ చేసింది. తుఫాను నువ్వు రమ్మంటే రాదు, వర్షం మనం పొమ్మంటే రాదు. అందుకే నరులకు యుక్తమైనది ఏదో వారికి తెలియజేయడానికి లోకంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు.